హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణానిద్దన్న. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. ఈ వీడియోలో మనం జిఎస్టీఆర్ 9 అండ్ 96 సంబంధించినటువంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో జిఎస్టీఆర్ 9కి సంబంధించి ఫస్ట్ మనకు వచ్చే క్వశ్చన్ టేబుల్ నెంబర్ 6Aకి సంబంధించి ఏ వాల్యూస్ అందులో కంటైన్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 6A టేబుల్ అనేది మన 3Bలో ఏదైతే ఓవరాల్ వాల్యూస్ ఉన్నాయో ఆ 3B ఓవరాల్ వాల్యూస్ గ్రాస్ ఐటీసీ నుంచి డిరైవ్ అవుతాయి. సో ఇందులో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25 అంటే 23-24 claimed in 24-25 ITC, again 24-25 ITC claimed in 2024-25 GSTR 3B also ఈ వాల్యూస్ అనేవి మనకి కంటైన్ అయి ఉంటాయి. సో 6A టేబుల్లో లాస్ట్ ఇయర్ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ ది సేమ్ ఇయర్ ఆల్సో అవైలబుల్. సో 6A1 అనేది మనకి రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25 అంటే ఇది మనకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ వాల్యూస్ అనేవి మనకి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అంటే 2023-24 జిఎస్టీఆర్ 9లో టేబుల్ నెంబర్ 8C అండ్ టేబుల్ నెంబర్ 13 ఆఫ్ జిఎస్టీఆర్ 9లో అవైలబుల్ డేటా అనేది ఉంటుంది ప్రీవియస్ ఇయర్లో. అలానే మనకి 23-24 9Cలో అగైన్ మనకి టేబుల్ నెంబర్ 12Cలో కూడా ఈ వాల్యూస్ అనేవి మనకి డిరైవ్ అయి ఉంటాయి. సో ఈ 6A1 అనేది మనం లాస్ట్ ఇయర్ మనం ఫైల్ చేసినటువంటి 9 అండ్ 9C నుంచి డిరైవ్ అవ్వచ్చు. మనకి 6A2 టేబుల్ అనేది ఓన్లీ 2024-25 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25 3B అంటే కరెంట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ మాత్రమే మనకి రిమైనింగ్ వాల్యూస్ కింద రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇందులో మనకి వాల్యూస్ అనేవి ఓవరాల్గా కరెంట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ మాత్రమే. సో ప్రీవియస్ ఇయర్ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్ అనేవి 6A2లో మనకి పార్ట్లో రావు. అగైన్ కరెంట్ ఇయర్ క్లైమ్డ్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో మనకి 6A2లో ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ అనేవి అవ్వవు. అండ్ నెక్స్ట్ మనకి టేబుల్ నెంబర్ 6Bలో అదర్ దాన్ ఐటీసీ ఆన్ ఆర్సిఎం ఇంపోర్ట్స్ అండ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అండ్ రూల్ 37 ప్రకారం మనం క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీ కాకుండా రిమైనింగ్ ఐటీసీ అనేది 6Bలో మనకి ఉంటుంది. సో 6B వాల్యూస్ అనేవి ఓవరాల్గా చెప్పాలంటే కరెంట్ ఇయర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఏవైతే మనం ఐటీసీ క్లెయిమ్ చేశామో వాటికి సంబంధించినటువంటి ఐటీసీ అనేది 6B టేబుల్లో ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 6Bలో 24-25 ఐటీసీ రిలేటెడ్ టు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం మాత్రమే మనకి అవైలబుల్లో ఉంటుంది. అండ్ టేబుల్ నెంబర్ 6C ఆఫ్ జిఎస్టీఆర్ 9లో ఆర్సిఎం పెయిడ్ అండ్ క్లైమ్డ్ రిలేటెడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే ఏవైతే మనం 9(3) అండ్ 9(4) అన్రిజిస్టర్డ్ పర్సన్స్ నుంచి మనం ఐటీసీ అనేది ట్యాక్స్ పేమెంట్ చేసి అగైన్ ఐటీసీ మనం క్లెయిమ్ చేసాము వాటికి సంబంధించి టేబుల్ నెంబర్ 6C అనే వాల్యూస్ అనేవి మనం డిరైవ్ అవ్వాలి. దీనికి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ టేబుల్ నెంబర్ 6C అండ్ టేబుల్ నెంబర్ 6D ఈ టోటల్ వాల్యూస్ అనేవి మనం జిఎస్టీఆర్ 3B ఆఫ్ 2024-25కి సంబంధించి 3.1.Dలో మనం ఏదైతే ట్యాక్స్ పేమెంట్ చేసామో ఆ వాల్యూస్కి ఈ ఐటీసీ అనేది మనకి ఈక్వల్ అవ్వాలి. ఆర్సిఎం ఐటీసీ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ అగైన్ ఆర్సిఎం ఐటీసీ ఫ్రమ్ రిజిస్టర్డ్ డీలర్స్. అండ్ అలానే ఆ ఐటీసీ ట్యాక్స్ పేమెంట్ మనం 3.1Dలో ఏదైతే జిఎస్టీఆర్ 3Bలో డిస్క్లోజ్ చేసామో అదే వాల్యూస్ మనకి అగైన్ మనకి జిఎస్టీఆర్ 3Bలో టేబుల్ నెంబర్ 4.3లో మనం ఆర్సిఎం ద్వారా క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీకి మ్యాచ్ అవ్వాలి. సో ఓవరాల్గా 6C అండ్ 6D టేబుల్ ఈ బోత్ వాల్యూస్ అనేవి మనకి ఓవరాల్గా ఆర్సిఎం ట్యాక్సెస్ పెయిడ్ అండ్ ఆర్సిఎం ఐటీసీ క్లెయిమ్డ్ వాల్యూస్కి మనకి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. అండ్ అలానే మనకి టేబుల్ నెంబర్ 6D ఆర్సిఎం ఐటీసీ పెయిడ్ అండ్ క్లెయిమ్డ్ ఫ్రమ్ ది రిజిస్టర్డ్ పర్సన్స్ ఈ వాల్యూస్ అనేవి మనకి అగైన్
టేబుల్ నెంబర్ 60 ఆఫ్ జిఎస్టిఆర్ 9 అనేది మనకి టేబుల్ నెంబర్ 8A ఆ టేబుల్ 8A ఆర్ జిఎస్టిఆర్ 2Bలో మనం డౌన్లోడ్ చేసినటువంటి ఎక్సెల్లో కాలమ్ హెచ్లో మనకి ఆర్సిఎం రిలేటెడ్ ఏవైతే అప్లికబుల్ కేసెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఓవరాల్ వాల్యూ అనేది కంపల్సరీ ఎయిదర్ ఈక్వల్ కానీ ఆర్ఎల్స్ మనం పేమెంట్ చేసిన వాల్యూ అనేది మోర్ అయినా కంపల్సరీ అయి ఉండాలి. సో ఓవరాల్గా రిజిస్టర్డ్ డీలర్స్కి సంబంధించినటువంటి ఐటీసీ పేమెంట్ అనేది మనకి జిఎస్టిఆర్ 2Bలో రిఫ్లెక్ట్ అయిన వాల్యూ కంటే మనం జిఎస్టిఆర్ 3Bలో మనం పేమెంట్ చేసిన ట్యాక్సెస్ అండ్ జిఎస్టిఆర్ 3Bలో ఆర్సిఎం ద్వారా మనం క్లెయిమ్ చేసినటువంటి ఐటీసీ అనేది ఎయిదర్ ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ 2B వాల్యూస్ అనేవి కంపల్సరీ మనకి టేబుల్ నెంబర్ 6C అండ్ 60లో మనకి ఆ వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ టేబుల్ నెంబర్ 6E ఆఫ్ జిఎస్టిఆర్ 9లో ఐజిఎస్టి పెయిడ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించినటువంటి వాల్యూస్ అనేవి మనం రిఫ్లెక్ట్ చేస్తాం. అగైన్ ఈ సేమ్ వాల్యూస్ అనేవి మనకి అగైన్ టేబుల్ నెంబర్ 8G ఆఫ్ జిఎస్టిఆర్ 9లో మనకి కంపల్సరీ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ టేబుల్ నెంబర్ 7లో మనకి ఓవరాల్గా జిఎస్టిఆర్ 3B ఆర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఐటీసీ రివర్సల్ మొత్తం మనకి టేబుల్ నెంబర్ 7లో మనం రిఫ్లెక్ట్ చేస్తాం. సో ఈ వాల్యూ అనేది మనకి కంపల్సరీ టేబుల్ నెంబర్ 4B ఆఫ్ జిఎస్టిఆర్ 3Bకి కంపల్సరీ మనకి మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే జిఎస్టిఆర్ 3Bలో మనం ఓవరాల్గా చేసిన రివర్సల్ వాల్యూ కంటే ఈ వాల్యూ ఈక్వల్ అయినా అవ్వాలి ఆర్ఎల్స్ వాలంటరీగా మనం ఎక్స్ట్రా అడిషనల్గా జిఎస్టిఆర్ 9లో రివర్స్ చేస్తున్నట్లయితే ఎడిషనల్ వాల్యూ కూడా మనకి టేబుల్ నెంబర్ 7 ఆఫ్ జిఎస్టిఆర్ 9లో మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. దెన్ మేజర్లీ మనకి టేబుల్ 8A ఆఫ్ జిఎస్టిఆర్ 9లో ప్రెసెంట్ 2024-25 నుంచి ఏదైతే మనకి 9 యూటిలిటీస్ ఆర్ 9 రిలీజ్ చేశారో వీటిలో ఈ 8A టేబుల్లో ఓన్లీ 2024-25 ఇన్వాయిస్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2024-25 జిఎస్టిఆర్ 2B వాల్యూస్ ప్లస్ 2024-25 ఇన్వాయిసెస్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2025-26 3 జిఎస్టిఆర్ 2B అప్ టు స్పెసిఫైడ్ లిమిట్స్ యాజ్ పర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 4 అంటే 30th November ఆర్ యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇందులో మోస్ట్లీ మీకు అక్టోబర్ వరకు కవర్ అయినటువంటి ఇన్వాయిసెస్ ఇక్కడ మనకి టేబుల్ నెంబర్ 8A ఆఫ్ జిఎస్టిఆర్ 9లో మీకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ 8A టేబుల్ అనేది యాక్చువల్గా కరెంట్ ఇయర్ ఐటీసీ రిఫ్లెక్టెడ్ ఇన్ కరెంట్ ఇయర్ 2B ప్లస్ కరెంట్ ఇయర్ ఐటీసీ రిఫ్లెక్టెడ్ ఇన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ బోత్ వాల్యూస్ అనేవి మనకి టేబుల్ నెంబర్ 8Aలో మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇందులో మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది 23-24 ఐటీసీ క్లైమ్డ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2024-25 ఏవైతే మనకి ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి ఈ టేబుల్ నెంబర్ 8Aలో మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఓవరాల్గా మనకి 8A టేబుల్ అనేది 2024-25 ఇన్వాయిసెస్ రిఫ్లెక్టెడ్ ఇన్ 2024-25 జిఎస్టిఆర్ 2B ప్లస్ 24-25 invoices reflected in 2025-26 GSTR 2B. ఆ వాల్యూస్ మాత్రమే మీకు టేబుల్ నెంబర్ 8Aలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మనం 24-25 2B ప్లస్ 25-26 2B రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇన్వాయిసెస్ మాత్రమే మనకి టేబుల్ నెంబర్ 8Aలో మనకి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 8B మీరు అబ్జర్వ్ చేసినట్లయితే it is related to financial year 2024-25 gross ITC claimed in 2024-25 GSTR 3B. It is nothing but మనకి ఏదైతే 24-25 3Bలో మన ఐటీసీ క్లెయిమ్ చేసామో ఆ వాల్యూ మాత్రమే మనకి టేబుల్ నెంబర్ 8Bలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వాల్యూ అనేది అగైన్ మనకి జిఎస్టిఆర్ 9 ఆఫ్ 2024-25లో మనం టేబుల్ నెంబర్ 6Bలో ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ నుంచి మనకి ఈ టేబుల్ నెంబర్ 8B అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఒరిజినల్గా మనకి జిఎస్టిఆర్ 3Bలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2023-24 క్లైమ్డ్ ఇన్ 24-25 అగైన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ మనకి ఇక్కడ అవుతున్న డిరైవ్ అయిన వాల్యూస్ అనేవి జిఎస్టిఆర్ 9 ఆఫ్ టేబుల్ నెంబర్ 6B అంటే 2024-25 ఇన్వాయిసెస్ క్లైమ్డ్ ఇన్ 2024-25 జిఎస్టిఆర్ 3B మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు. 23-24 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 24-25 అనేది మీకు టేబుల్ నెంబర్ 8Bలో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వాల్యూస్ అనేవి మీకు 6A1 ద్వారా ఆటోమేటిక్గా సపరేట్ చేశారు కాబట్టి. మేజర్గా మనకి ఈ ఇయర్లో వచ్చిన చేంజ్ అనేది ఈ 6A1 అండ్ 8A అండ్ 8B చేంజెస్ అనేవి చాలా క్రూషియల్. అండ్ ఈ 8B టేబుల్లో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఓవరాల్గా క్లెయిమ్ చేసిన ఐటీసీ గ్రాస్ వాల్యూస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మనం టేబుల్ నెంబర్ 7 ఆఫ్ జిఎస్టిఆర్ 9లో ఏవైతే మనం ఐటీసీ రివర్స్ చేసామో ఆ వాల్యూస్ అనేవి టేబుల్ నెంబర్ 8Bలో మనకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో ఈ 8A 2B వాల్యూస్ అండ్ ఈ 8B GSTR 3B వాల్యూస్ అనేవి మీకు అలాంగ్ విత్ టేబుల్ నెంబర్ 8Cతో యాడ్ ఆర్ మైనస్ అయ్యి ఓవరాల్గా మీకు 8Dలో ఆ డిఫరెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అగైన్ టేబుల్ నెంబర్ 8C ఆఫ్ GSTR 9లో మనకి 2024-25 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2025-26 అనేది మీకు 8Cలో మనం రిఫ్లెక్ట్ చేయాలి. అగైన్ ఈ సేమ్ వాల్యూస్ అనేవి 2024-25 జిఎస్టిఆర్ 9లో టేబుల్ నెంబర్ 13లో రిఫ్లెక్ట్ చేస్తాం. అలానే 24-25 9Cలో టేబుల్ నెంబర్ 12Cలో కూడా మనం ఈ వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ చేయాలి. సో 8C అనేది ఓవరాల్గా కరెంట్ ఇయర్ 8C అనేది కరెంట్ ఇయర్ 13 టేబుల్ ఆఫ్ జిఎస్టిఆర్ 9 అగైన్ జిఎస్టిఆర్ 9Cలో టేబుల్ నెంబర్ 12Cలో పార్ట్ అవుతుంది. అగైన్ ఈ సేమ్ టేబుల్ 8C ఆఫ్ కరెంట్ ఇయర్ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి 6A1లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇచ్చే 8C వాల్యూస్ అనేవి కరెంట్ ఇయర్ 9 అండ్ 9Cనే కాకుండా నెక్స్ట్ ఇయర్ 9 అండ్ 9Cని కూడా మనకి ఇంపాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్వేస్ ఈ 8C టేబుల్ అనేది కంపల్సరీ మనం నెక్స్ట్ ఇయర్ రికన్సిలేషన్ చేస్తూ మనం 8C వాల్యూస్ అనేవి ఫిల్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 8D ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్గా మనం 2024-25లో 2B వాల్యూస్తో కంపేర్ చేసినట్లయితే మనం ఎక్సెస్ ఐటీసీ క్లెయిమ్ చేసామా ఆర్ఎల్స్ లెస్ ఐటీసీ క్లెయిమ్ చేసామా అనేది టేబుల్ నెంబర్ 8Dలో మీకు ఆటోమేటిక్గా టేబుల్ నెంబర్ 8A మైనస్ టేబుల్ నెంబర్ 8B మైనస్ టేబుల్ నెంబర్ 8C ఈ వాల్యూస్ ద్వారా మీకు అయిన ఫార్ములా ద్వారా టేబుల్ నెంబర్ 8D అనేది ఆటోమేటిక్గా డిరైవ్ అవుతుంది. ఈ ఆటోమేటిక్గా డిరైవ్ అయిన వాల్యూ అనేది పాజిటివ్ డిఫరెన్స్ ఉన్నట్లయితే మనం జిఎస్టిఆర్ 3Bలో మనం లెస్ ఐటీసీ క్లెయిమ్ చేసినట్లు. అలా కాకుండా నెగిటివ్ డిఫరెన్స్ అనేది వచ్చినట్లయితే టేబుల్ నెంబర్ 8Dలో మనం ఐటీసీ అనేది 3Bలో 2B కంటే ఎక్సెస్ క్లెయిమ్ చేసినట్లు మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇన్ కేస్ మనకి నెగిటివ్ డిఫరెన్స్ వచ్చినట్లయితే మనం ఎయిదర్ మన రికన్సిలేషన్స్ ద్వారా పార్టీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం జిఎస్టిఆర్ 1 ఫైల్ అయ్యేటట్లయినా చేయాలి ఆర్ఎల్స్ డిఆర్సి 03 ద్వారా మనం వాలంటరీగా ఎక్సెస్ ఐటీసీ క్లెయిమ్ని మనం పేమెంట్ అయినా చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం జిఎస్టిఆర్ 9Cలో టేబుల్ నెంబర్ 12A ఐటీసీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐటీసీ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం మనం రికగ్నైజ్ చేసిన ఐటీసీ. సో ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం రికగ్నైజ్ చేసిన ఐటీసీ అనేది ఎయిదర్ మన టాలీ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ అదర్ ఈఆర్పి సాఫ్ట్వేర్లో మనకు ఉండేటువంటి సిజిఎస్టి ఎస్జిఎస్టి అండ్ ఐజిఎస్టి ఐటీసీ లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉండే వాల్యూస్ అనేవి మీకు టేబుల్ నెంబర్ 12Aలో మనం రిఫ్లెక్ట్ చేయాలి. ఇక్కడ మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది 24-25లో మనం బుక్ చేసిన ఐటీసీ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది టేబుల్ నెంబర్ 12Aకి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మేబీ ఈ ఐటీసీ అనేది 24-25 క్లైమ్డ్ ఇన్ 24-25 అయ్యి ఉండొచ్చు. అగైన్ 24-25 ఐటీసీ మేబీ క్లైమ్డ్ ఇన్ 25-26 ఆల్సో కూడా మీకు అయ్యి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా కరెంట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మన ఐటీసీ ఎంత ఉంది అనేది మనం టేబుల్ నెంబర్ 12Aలో మనం కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి. ఎందుకంటే జనరల్గా మనం డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జిఎస్టిఆర్ 2Bలో ఐటీసీ ఏదైతే వస్తుందో జిఎస్టిఆర్ 3Bలో కూడా మనం
మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే ఐటీసీ క్లెయిమ్ చేస్తున్నాం. బట్ మన బుక్స్లో ఉండే ఐటీసీకి అగైన్ మన జిఎస్టీఆర్ 3Bలో ఉండే ఐటీసీకి డిఫరెన్సెస్ ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ కేస్ మనకి ఒరిజినల్గా మన దగ్గర ఐటీసీ ఎక్సెస్ బుక్స్లో ఉండి మనం 3Bలో క్లెయిమ్ చేయలేదు అని మనం ప్రూవ్ చేయాలంటే ఈ టేబుల్ నెంబర్ 12A ఆఫ్ జిఎస్టీఆర్ 9Cలో మన ఒరిజినల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం ఉన్నటువంటి ఐటీసీని మనం కంపల్సరీ మనం డిస్క్లోజ్ చేయాలి. దెన్ టేబుల్ నెంబర్ 12Bలో ఆఫ్ జిఎస్టీఆర్ 9Cలో 2023-24 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25 అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అగైన్ సేమ్ వాల్యూస్ అనేవి మనకి జిఎస్టీఆర్ 9 కరెంట్ ఇయర్లో 6A1లో రిఫ్లెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ అలానే లాస్ట్ ఇయర్ దట్ ఈస్ 2023-24 జిఎస్టీఆర్ 9లో టేబుల్ నెంబర్ 8C అండ్ టేబుల్ నెంబర్ 13 అండ్ అలాగే 2023-24 జిఎస్టీఆర్ 9Cలో టేబుల్ నెంబర్ 12Cలో కూడా మీకు ఈ సేమ్ వాల్యూస్ అనేవి మీకు రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం బుక్ చేసేటువంటి టేబుల్ నెంబర్ 12B వాల్యూ అనేది లాస్ట్ ఇయర్ 9 అండ్ 9C ప్లస్ కరెంట్ ఇయర్ టేబుల్ నెంబర్ 6A1 ఆఫ్ జిఎస్టీఆర్ 9 వాల్యూస్కి కంపల్సరీ మనం మ్యాచ్ చేసుకుంటూ ఈ టేబుల్ నెంబర్ 12B వాల్యూస్ అనేవి మనం రిఫ్లెక్ట్ చేయాలి. సో ఓవరాల్గా టేబుల్ నెంబర్ 12B అనేది లాస్ట్ ఇయర్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ కరెంట్ ఇయర్. ఇక్కడ మనం ఏవైతే ఈ టేబుల్స్ అనేవి ఉన్నాయో ఆ టేబుల్ వాల్యూస్ కంపల్సరీగా మనం మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ నెంబర్ 12Cలో మీకు కరెంట్ ఇయర్ బుక్డ్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఐటీసీ అనేది టేబుల్ నెంబర్ 12C ఆఫ్ జిఎస్టీఆర్ 9Cలో మనం రిఫ్లెక్ట్ చేస్తాం. ఇందులో యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జిఎస్టీఆర్ 9 ఆఫ్ 2024-25లో మనం టేబుల్ నెంబర్ 8C అండ్ అలానే మనం టేబుల్ నెంబర్ 13లో సేమ్ వాల్యూస్ మనం బుక్ చేసి ఉంటాం. అగైన్ ఈ వాల్యూసే మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 జిఎస్టీఆర్ 9 మనం ఫైల్ చేసేటప్పుడు 6A1లో మనకి జిఎస్టీఆర్ 9లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలానే జిఎస్టీఆర్ 9Cలో టేబుల్ నెంబర్ 12Bలో కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం రిఫ్లెక్ట్ చేసే వాల్యూ అనేది అగైన్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టేబుల్ నెంబర్ 12E ఆఫ్ జిఎస్టీఆర్ 9C ఈజ్ నాన్ ఎడిటబుల్ ఫీల్డ్. ఆటోమేటిక్గా మనకి నెట్ ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25 ఎక్స్క్లూడింగ్ టేబుల్ నెంబర్ 6A1 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 జిఎస్టీఆర్ 9 ద్వారా డిరైవ్ అవుతుంది. అంటే యాక్చువల్గా టేబుల్ నెంబర్ 12Eలో 2024-25కి సంబంధించినటువంటి ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25లో మాత్రమే వచ్చే వాల్యూకి ఈక్వల్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మనం నాన్ ఎడిటబుల్ ఫీల్డ్లో వచ్చే వాల్యూ మనకి టేబుల్ నెంబర్ 12Fలో రీజన్ డిఫరెన్స్ అనేది అరైజ్ అవ్వడానికి రీజన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 12Aలో మనం 2024-25 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 24-25 అగైన్ క్లైమ్డ్ ఇన్ 2025-26 ఓవరాల్గా కరెంట్ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం ఉండే ఐటీసీ మనం రిఫ్లెక్ట్ చేసి ఉంటాం. బట్ 12E ఓవరాల్గా మనకి వచ్చింది 2024-25 ఐటీసీ బుక్డ్ ఇన్ ది కరెంట్ ఇయర్ ఓన్లీ. సో ఆటోమేటిక్గా మీకు 2023-24 ఐటీసీ క్లైమ్డ్ ఇన్ 2024-25 ఏదైతే క్లైమ్ చేశారు ఇట్ ఈస్ నథింగ్ బట్ టేబుల్ నెంబర్ 12B ఆఫ్ జిఎస్టీఆర్ 9C ఆర్ 6A1 ఆఫ్ జిఎస్టీఆర్ 9 ఆఫ్ 2024-25 వాల్యూస్ అనేవి టేబుల్ నెంబర్ 12Fలో ఆటోమేటిక్గా మీకు డిఫరెన్స్ కింద కంపల్సరీ రావాలి. చాలామంది ఇక్కడ టేబుల్ నెంబర్ 12Fలో 0 డిఫరెన్స్తో ఫైల్ చేస్తుంటారు. కానీ బికాస్ ఆఫ్ 6A1 టేబుల్ ఆఫ్ జిఎస్టీఆర్ 9 మనకి ఈ టేబుల్ నెంబర్ 12 ఆఫ్ జిఎస్టీఆర్ 9Cలో కంపల్సరీ మీకు 6A1 ఆఫ్ జిఎస్టీఆర్ 9 అలానే మనకి టేబుల్ నెంబర్ 12B ఆఫ్ జిఎస్టీఆర్ 9C వాల్యూస్ అనేవి డిఫరెన్స్ కింద మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ అలానే టేబుల్ నెంబర్ 14T ఆఫ్ జిఎస్టీఆర్ 9C యాజ్ ఆఫ్ నో ఆప్షనల్. బట్ ఇందులో మనకి టేబుల్ నెంబర్ 14లో ఎలిజిబుల్ ఐటీసీ అండ్ క్లైమ్డ్ ఐటీసీకి మనం సెగ్రిగేషన్ అనేది ఎక్స్పెండిచర్ వైజ్ మనం డిస్క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే మనం వాల్యూస్ అనేది రిఫ్లెక్ట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా టేబుల్ నెంబర్ 14లో
current year ITC claimed in next financial year, that is nothing but 2024-25 ITC booked in current year but claimed in next financial year value అనేది డిఫరెన్స్ కింద మనకి టేబుల్ నెంబర్ 14లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇలా మనకి రిఫ్లెక్ట్ అయినట్లయితే మనం చేసిన వాల్యూస్ అనేవి R9 and 9C అనేవి కరెక్ట్గా మనం డీమోట్ చేయొచ్చు. I hope this video is useful to all of you. Thank you for watching. For more GST updates, please like, share and subscribe my channel. Thank you all.